తూర్పుగోదావరి జిల్లా చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నందు ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు దాతల సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కార్తీక మాసం పర్వదినాలు పురస్కరించుకుని స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిరాటంకంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి, అడప సుధీర్ 25,000 రూపాయలు విరాళాన్ని అన్నదాన కార్యక్రమానికి అందజేశారు. ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు విరాళం అందజేసి ఈ ఏడాది అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, భక్తులు అన్నదానానికి విరాళాలు అందజేశారు. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై భక్తులు మాది అమ్మారావు గారు కార్తీక మాసం అన్న సమారాధన భక్తులు బలరామకృష్ణ గారి గొడవతోటి బొట్టు వెంకటరామన్ చౌదరి గారి ఆలోచనతో అన్నదానాన్ని భారీ ఎత్తున కోరుకొండ లక్ష్మీనరసింహ సన్నిధిలో చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి నాంది భక్తులు బలరామకృష్ణ గారి పలికి అన్నదానానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా ఎప్పుడూ జరగలేని రీతిలో అన్నదానం భక్తులకి జరగాలన్న ఆలోచనతో భారీ ఎత్తున ఆయన విరాళం 3 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా భక్తులందరి చేత కూడా భక్తిని బయటికి తీసేలాగా ఆయన ఈవేళ అన్నదానానికి ప్రోత్సహించి లక్ష్మీనరసింహ టెంపుల్కి వెళ్తే అన్నదానం బాగుంటుందన్న పేరు వచ్చేలాగా ఈవేళ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం అంటే కోరుకొండ లక్ష్మీనరసింహ గుర్తుకు వచ్చేలాగా ఈవేళ